మన దేశంలోని ఇల్లు దేవాలయాల్లో సుమారు 50,000 టన్నుల బంగారం నిరుపయోగంగా మూలుగుతుందని కేంద్ర మాజీ మంత్రి పిపి చౌదరి వెల్లడించారు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 10 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. అసోచ్యం నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంత భారీ సంపద అందుబాటులో ఉన్నా దేశ ఆర్థిక అభివృద్ధికి దానికి ఉపయోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా బంగారం ధర ఏటా 30% పెరిగినా దేశంలో కొనుగోలు మాత్రం తగ్గలేదు. భవిష్యత్తులో ధర మరింత పెరుగుతుందనే నమ్మకంతో ప్రజలు బంగారాన్ని కొని బీరువాల్లో భద్రపరుస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత ఆస్తుల విలువ పెరిగినా అధిక దిగుమతుల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే దిగుమతులు తగ్గడమే కాకుండా కరెంట్ ఖాతా లోటు సిఏడి కూడా అదుపులోకి వస్తుందని చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఫిజికల్ బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ గా మార్చడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడారు. ఈజీఆర్లను స్టాక్ మార్కెట్లో షేర్లలా సులభంగా అమ్మి కొనుక్కోవచ్చని తెలిపారు. అయితే భౌతిక బంగారాన్ని ఈజీఆర్ గా మార్చేటప్పుడు 3% జీఎస్టీ చెల్లించాల్సి రావడం ప్రజలకు ఆలయాలకు భారంగా మారింది. ఈ కారణంగానే ఈ పథకానికి ఆదరణ లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ జీఎస్టీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించినట్లుగా ఆయన వివరించారు.